హలో, వెల్కమ్ టు స్టాండ్ అవుట్ ఎంటర్టైనర్. సో ఈరోజు నేను మాట్లాడే కంటెంట్ సమ్మర్ వెకేషన్స్. అండ్ సమ్మర్ వెకేషన్స్ అంటే మీకు మామూలుగా ఏం గుర్తుకొస్తుంది? సో నాకైతే ఏం గుర్తుకొస్తుంది అంటే నేను విలేజ్లో చేసే పెంట పనులు అండ్ సిటీలో సినిమాల టికెట్ల కోసం థియేటర్ల దగ్గర నిలబడడం అండ్ నా ఫ్రెండ్స్ వాళ్ళతో రోజు కొట్లాడడం, క్రికెట్ బాల్ పక్కింట్లో పడిపోయినప్పుడు దొంగసాటుకి వెళ్ళి తీసుకోవడం అండ్ హోంవర్క్ రాయకుండా స్కూల్కి వెళ్ళు, ఇవే గుర్తుకొస్తాయి. సమ్మర్ వెకేషన్స్ స్టార్ట్ కాగానే కొంతమంది నా ఫ్రెండ్స్ ఫస్టే ప్లాన్ చేసుకొని పెట్టుకుంటారు ఎక్కడెక్కడికి వెళ్ళాలా అని చెప్పేసి. ఒకడేమో భద్రాచలం వెళ్తా అంటాడు, ఇంకొకడేమో తిరుపతి వెళ్తా అంటాడు, ఇంకొకడేమో నేను వెకేషన్స్కి ఊటీకి వెళ్తున్నా, వండర్లాకి వెళ్తున్నా అని చెప్పి స్టోన్ మింగుతూ ఉంటాడు. సో ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎట్లుంటారంటే మా క్లాస్లో ఫస్ట్ బెంచ్లో కూర్చొని నేనే పెద్ద చదువుతున్నాను ఫోజు కొట్టే బ్యాచ్ అంత వీళ్ళు డైలీ 150 స్టోరీలు పెడతారు ఇన్స్టాగ్రామ్లో. అవి వర్షాకాలంలో పడే చుక్కల్లాగా ఉంటాయి. ఒక్కొక్క చుక్కలో 10 ఫోటోలు. ఈ ఫోటోలు అన్నిటికీ నేను లైక్ కొట్టాలి డైలీ మార్నింగ్ లేసి లైక్ కొట్టు స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అవుతుంది ఆ స్టోరీస్ అన్నిటికీ లైకులు కొట్టేసరికి. మరి ఒక్క స్టోరీకి కూడా లైక్ కొట్టకపోతే ఆడు ఫోన్ చేసి మళ్ళీ ఏడుస్తాడు. ఈ సొంత వాళ్ళు ఉంటారు. అండ్ ఈ ఎండాకాలం సెలవులలో ఇంకా కొంతమంది కొత్త ఫ్రెండ్స్ కూడా దొరుకుతారు. ఏది క్రికెట్ ఆడేటప్పుడు బెట్టింగ్ వేస్తారు కదా, ఆ బెట్టింగ్ వేసేటప్పుడు డబ్బులు లేకపోతే ప్లీజ్ అన్న వదిలేయండి అన్న నెక్స్ట్ టైం ఇచ్చేస్తా అంటారు చూడు. వీళ్ళు తర్వాత మనకు ఫ్రెండ్స్ అవుతారు. వీళ్ళు పెద్ద పీకేది ఏం లేదు, బెట్టింగ్లో గెలిచి క్రికెట్లో గెలిచిర్రు అనుకో డబ్బులు అని వెనకాల పడతారు. అదే బెట్టింగ్లు ఓడిపోయారు అనుకో అన్న అని వెనకాల పడతారు. సో ఈ బ్యాచ్ అంతా ఎండాకాలంలోనే మనకు ఫ్రెండ్స్ అయితే ఆడతారు. సో వీళ్ళు ఎట్లుంటారు అంటే క్రికెట్ ఆడేటప్పుడు ఫోజులు ఎక్కువ దొబ్బుతారు, క్రికెట్ అయిపోగానే బతిమలాటలతో. ఆ తర్వాత ఈ ఎండాకాలం సెలవులో క్రికెట్ తప్ప ఇంకేం లేదా అనుకునేటప్పుడు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, సినిమాలకు వెళ్దామంటారు. సో వీళ్ళకు లైఫ్ టైం గోల్ ఏందో తెలియదు కానీ ఎప్పుడు థియేటర్ దగ్గరనే తగలడాలని ఉంటుంది. ఎప్పుడు ఏ కొత్త సినిమా రిలీజ్ అయిద్దా, ఏ పెద్ద హీరో సినిమా రిలీజ్ అయిద్దా, బ్లాక్ టికెట్లు అమ్మేటోనికన్నా ముందు వీళ్ళే ఉంటారు ఆ షో దగ్గర. వీళ్ళకు సినిమాలే ఇంపార్టెంట్ లైఫ్లో. ఎడ్యుకేషన్ పక్కకు పెట్టేసి సినిమా షోలు ఎప్పుడు న్యాయం చూసుకునే బ్యాచ్ వీళ్ళంతా. సో వీళ్ళ దగ్గరికి వెళ్తే బ్లాక్ టికెట్ల కన్నా ఎక్కువ సినిమా టికెట్లు దొరుకుతాయి. అండ్ వీళ్ళు ఏ షోకైనా సరే ఫస్ట్ షోనే ఉంటారు ముందు. సో ఎప్పుడన్నా నీకు సినిమా టికెట్ కావాలంటే నేను ఒక ఫోన్ కొట్టి వాడినే అడుగుతా, సినిమా టికెట్ కావాలా ఇట్లేదన్నా అరేంజ్ చేయరా అంటే, నేను 2 రోజుల ముందే బుక్ చేసినారు సినిమా టికెట్స్, మీ అసంటోళ్ళు అడుగుతారేమని మీ అందరికీ నేను టికెట్లు ఇచ్చేస్తా. చాలా మంచి వాళ్ళు, టికెట్లు అడగానే ఉన్నాయంటారు. థియేటర్ ఓనర్ దగ్గర కూడా అన్ని టికెట్లు ఉండవు, వీళ్ళ దగ్గర ఉంటాయి అన్ని టికెట్లు. ఎప్పుడు ఫోన్ చేసినా సరే టికెట్లు అవైలబులే అంటారు, ఏందో అర్థం కాదు. అండ్ ఇసొంటి వాళ్ళ తర్వాత మనకు సమ్మర్ వెకేషన్స్ అనగానే విలేజ్ గుర్తుకొస్తుంది. సంవత్సరం అంతా సిటీలో సినిమా షికార్లు ఇవన్నీ తిరిగిన వాళ్ళమంతా ఊరికి వెళ్ళగానే పచ్చదనం పంటలు ఇవన్నీ అనుకుంటా మనం ఊరికి వెళ్ళిపోతాం. ఊరికి వెళ్ళగానే మనకు ఫస్ట్ దెబ్బ ఎక్కడ పడుతుంది అంటే సమ్మర్, ఫుల్ ఎండలు. సిటీలో ఉన్నదానికంటే డబుల్ ఎండలు ఉంటాయి అక్కడ. మా విలేజ్లో మాత్రం ఫుల్ ఎండలు ఉంటాయి. ఆ ఎండలకు నేను ఉన్ననో పోయినో కూడా అర్థం కాదు. అట్లా స్టెప్ బయటేసి కిరాణా షాప్కి వెళ్ళి వచ్చి సోపు నేను రాసుకున్న సన్ స్క్రీన్ ట్యాన్ అయిపోతా మొత్తం. ఇంకా ఎండాకాలంలో అంత ఎండలు కొట్టే టైంలో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, నాకు విలేజ్లో ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఎట్లుంటారంటే మధ్యాహ్నం ఎండలు చెరువులో చేపలు పడదాం పదరా అని గుంజుకోతారు. మధ్యాహ్నం ఎండ, అక్కడికి వెళ్ళి చూస్తే చెరువు సగం ఎండిపోయి ఉంటుంది. వీళ్ళ ఎండిపోయిన చెరువు మధ్యలో లోపలికి వెళ్ళి చేపలు పడదామని చూస్తూ ఉంటారు. ఆ చేపలు 2 గంటలు ఎత్తికినా సరే దొరికాయి. పైన ఫుల్ ఎండ, ఆ ఎండకి నీళ్ళు ఆవిరైపోతున్నాయి, ఎంత కనిపిస్తూ ఉంటుంది నా చుట్టంతా. నేను ఎక్కడో ఎడారిలో తప్పిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. సో ఇలాంటి టైంలో ఒకడు అంటాడు, అరే బోర్ కొడుతుందిరా ట్రెక్కింగ్కి వెళ్దామని. వీళ్ళకి ట్రెక్కింగ్ అంటే ఏం తెలుసు? అడవిలోకి వెళ్ళి యానిమల్స్ని డిస్టర్బ్ చేసేదే తెలుసు. వీళ్ళు అడవిలోకి వెళ్ళిపోతే ఆ అడవిలో ఉండే యానిమల్స్ కూడా భయపడి అడవి నుంచి బాయ్కాట్ చేసి బయటకు వెళ్ళిపోతాయి.
పారిపోతాయి అడవిలో నుంచి యానిమల్స్. వీళ్ళు ఎంత డేంజర్గా ఉంటారంటే అడవిలో ఏ యానిమల్ కనిపించినా సరే ఫస్ట్ రాయి కర్రతో కూడా దాన్ని చంపేస్తారు, వితౌట్ పర్పస్, ఏ పర్పస్ లేదు. ఒకసారి 2-3 పాములను చంపేసారు నామంగానే. ఆ తర్వాత నేను వాళ్ళతో వెళ్ళడం బంద్ చేసిన. అడవిలో ఉండే యానిమల్స్ కంటే వీళ్ళని చూస్తేనే ఎక్కువ భయం వేసిన తర్వాత నాకు. అండ్ అప్పుడప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సమ్మర్ కాబట్టి పొలాలన్నీ ఎండిపోయి ఖాళీగా ఉంటాయి. పొలాల మధ్యలో అక్కడక్కడ మామిడి చెట్లు, ఖాళీ జాగాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి గోస్ట్ హంటింగ్ వీడియోస్ చేద్దామంటారు. వీళ్ళు వీడియో స్టార్ట్ చేయడమే ఒక పాత డొక్కు కెమెరా పట్టుకొని, ఫోన్ కెమెరా, అది కూడా ఆ ఫోన్ కెమెరా పట్టుకొని, హాయ్ ఫ్రెండ్స్ ఈ చెట్టు కిందే దయ్యాలుంటాయి ఇలా పిచ్చేటట్టు చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి నేను తోడెళ్ళకపోతే నన్ను తోడిస్తారు. సరే అని తోడెళ్ళిందనుకో అక్కడ ఎండకి వేడి నేను తోడైపోతా. ఆ తర్వాత ఎక్కడనో బోర్ వాటర్ ఉంటాయి, అన్నెసెసరీ ఆ బోర్ని ఆన్ చేసి 2-3 గంటలు నడిపించేస్తారు. ఎవడో తెలియని పొలంలోకి వెళ్ళి ఎండిపోయిన పొలంలో వీళ్ళు బోర్ నీళ్ళు ఆన్ చేసి ఆడుతూ ఉంటారు. ఆ పొలం ఓనర్ వచ్చి కొడతాడేమో అని నాకు భయం వేస్తూ ఉంటుంది. అండ్ మా ఊర్లో కొంచెం కొండలు అవన్నీ ఎక్కువ ఉంటాయి, కాలువలు ఇవన్నీ కూడా. అక్కడికి ట్రెక్కింగ్కి వెళ్దాం అంటారు. అక్కడ యానిమల్స్ కోసం కాదు వీళ్ళు ట్రెక్కింగ్కి వెళ్ళేది. ఎక్కడ అంటే అక్కడ సీతాఫలాలు ఎండాకాలంలో ఉండవు, ఇంకా మామిడి చెట్లు, ఉసిరికాయ చెట్లు, ఇంకేవో పండ్లు ఉంటాయి, అవి కోసం వెళ్తాం మేము. కానీ మేము చేసేది ఏంది, అక్కడ పెద్ద కాలువ ఉంటుంది, ఆ పెద్ద కాలువలోకి దుంకుడు, నీళ్ళలో స్నానం చేస్తాడు, పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా అక్కడే ఉండడు. కొంతమంది ఉంటారు మా ఫ్రెండ్స్లల్లో, ఏదన్నా ఖాళీ లొకేషన్ కనిపించగానే స్టోరీ వెళ్ళేస్తారు. సినిమా రేంజ్ స్టోరీలు చెప్తారు వాళ్ళు, హారర్ స్టోరీలు, ఇక్కడ ఏం జరిగిందో అని చెప్పేసి మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కటి. అసలు హిస్టారికల్ ప్లేసెస్ని గైడ్స్ ఉంటారు కదా, వాళ్ళని మించిపోతారు వీళ్ళు. ఈ చెట్టు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఎన్ని ఆకులు మొలిసినాయి, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఎంతమంది చచ్చిపోయారు, ఇక్కడ ఏం జరిగింది అని చెప్పేసి ఓ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు అడవి మధ్యలో ఉన్నప్పుడు. పిచ్చి మింగుతూ ఉంటుంది నాకు. ఎందుకంటే తెలియని ప్లేస్కి వచ్చిన లెఫ్టో రైటో కూడా తెలీదు, భయం వేసి పారిపోదామంటే కూడా పారిపోనియరు. ఆ టైంలో వీళ్ళు హారర్ స్టోరీలు తీసుకుంటే లోపలికి తీసుకెళ్తూ ఉంటారు ఏదో అన్నోన్ ప్లేస్కి ఆ అడవిలా. అండ్ ఇట్లా జరుగుతూ ఉంటాయి. అండ్ సమ్మర్ హాలిడేస్ అనగానే మనకి ఇంకొక ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకో బ్యాచ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేయరు, వాళ్ళకు డైలీ పొద్దున్న లేవగానే ఫోన్ తీసి ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టి ఆ తర్వాత 2-3 గంటలు రీల్స్ స్క్రోల్ చేసి ఫ్రీ ఫైర్ ఆడుకుంటూ కూర్చుంటారు. వీళ్ళకి హోలీ పండుగ రోజు కూడా ఫ్రీ ఫైర్లో హోలీ గేమ్ ఆడుకుంటూ కూర్చుంటారు. వీళ్ళు బయట రియల్ హోలీ ఆడరు. వారానికి ఒకసారి రూమ్లోంచి బయటకు వస్తారు, ఏదో తప్పిపోయిన జంతువు అలా అప్పుడప్పుడు అడవిలోకి వచ్చి చూసినట్టు వీళ్ళు కూడా రూమ్ నుండి బయటకు వచ్చి మనుషులు ఉన్నారు కదా అని చెప్పి మనుషుల్ని చూసి మనుషులు ఇంకా బతికే ఉన్నారు, నేను నా గుహలోకి వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోతారు. ఈ బ్యాచ్ ఎట్లుంటుందంటే ఏ ఫంక్షన్కి పిలిచినా రారు, ఏ ట్రెక్కింగ్కి పిలిచినా రారు, అసలు గేమ్స్ ఆడదామంటే రారు. వీళ్ళు ఒక లోకం, వీళ్ళు ఎలాంటి లోకం అంటే ఒక డిప్రెషన్ అనే లోకం, ఎప్పుడు డిప్రెషన్లో ఉన్నట్టే ఉంటారు. ఇటువంటి ఫ్రెండ్స్ కూడా నాకు చాలామంది ఉన్నారు. నేను కూడా మెల్లమెల్లగా వాళ్ళ బ్యాచ్లోకి చేరిపోతున్నట్టున్నా ఇప్పుడు ఒంటరిగా ఉండి. అండ్ సమ్మర్ వెకేషన్స్ అనగానే సమ్మర్లో పెద్ద పెద్ద హీరోల సినిమాలు చాలా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క అడ్వెంచర్ మాకు సినిమా రిలీజ్లు అంటే. ఒకసారి మేము పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే వెళ్ళినాం. టికెట్లు దొరకలేదు మాకు యాజ్ యూజువల్గా. ఆ రోజు ఫస్ట్ షో. మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎవడన్నా బ్లాక్ టికెట్లు అమ్మేటోడు ఉంటాడా అని చూస్తూ ఉన్నాం. అప్పుడే ఒకడు బ్లాక్ టికెట్లోడు మమ్మల్ని కూడా చూసి దొరికారు బ్లాక్ షీప్స్ అని చెప్పేసి మా దగ్గరకు వచ్చిండు. ఒక ఎక్స్ప్రెషన్ పెట్టిండు, దొరికిండ్రా ఈరోజు గొర్రెలు అని చెప్పి. ఆ ఎక్స్ప్రెషన్ పెట్టి బాబు ఏం కావాలి అని మర్యాద అడిగిండు. మేము కూడా మర్యాదగా అంకుల్ టికెట్స్ కావాలి అని అడిగినాం.
సరే ఆయనకి దొరికింది, ఛాన్స్ దొరికింది. టికెట్లు లేవు కానీ నా దగ్గర కొన్ని బ్లాక్ టికెట్లు ఉన్నాయి, టికెట్ 100 రూపాయలు అన్నాడు. చీపే, ఎందుకంటే మామూలుగా బ్లాక్ టికెట్లు 100 రూపాయలకు దొరకడం చాలా కష్టం. ఒక్కొక్కడు 200 300 కూడా అంటాడు. సో సరే చీపే కదని చెప్పేసి 5 టికెట్లు ఇవ్వండి అంకుల్ అన్నాం. 5 టికెట్లు ఇవ్వండి అంటే డబ్బులు తీసుకున్నాడు. 2 నిమిషాలు నేను కౌంటర్లోకి వెళ్ళి 5 టికెట్లు తీసుకొచ్చేస్తా, వెయిటింగ్ చేయండి అన్నాడు. మేము మా సినిమా షో అంతా అయిపోయేదాకా వెయిటింగ్ చేసినాం 3 గంటలు. వాడు రాలేదు, టికెట్లు రాలేవు. మేము స్కామ్ అయిపోయినామని ఎంత లేట్గా తెలిసిందంటే దేవుడా.